ఆడుకుంటావా చదువుకుంటావా? చదువుకుంటావా? సో తిను వయసు వచ్చి 6 సంవత్సరాలు. దీనికి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా కిడ్నీ సంబంధిత వ్యాధితో సఫర్ అవుతూ ఉన్నాడు అనమాట. 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయాయి. అయితే దీనికి ఒక సిస్టర్ ఉంది, తనకి 17 ఇయర్స్. తనకు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉండేది కానీ క్యూర్ అయింది. దీనికి ఏంటంటే 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడంతో గత 4 ఏళ్లుగా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక భారం ఎక్కువైపోయింది. గత 4 ఏళ్లుగా కూడా ట్రీట్మెంట్ అంటే వాళ్ళ శక్తికి మించి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. దాదాపు 10 లక్షల వరకు కూడా వీళ్ళు ఖర్చు పెట్టారు. అయితే ఇంకా ఖర్చు పెట్టే స్థితిలో కూడా లేరు. ఆ 10 లక్షలు కూడా అప్పు చేసి ఈ కొడుకుని ఇంతవరకు తీసుకువచ్చారు. ఇంతకు మించి వైద్యం చేయించాలంటే తమ వల్ల కాదు, ఎవరైనా దాతలు సహకరించాలంటూ కూడా కోరుతున్నారు. వీళ్ళ పేరెంట్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, అంటే ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల వయసు, 2 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి సఫర్ అవుతూనే ఉన్నాడు. అసలు ఎలా తెలిసిందండి ప్రాబ్లం ఉందని? అంటే ఏం తినకపోవడం వల్ల, లావుగా ఉబ్బిపోవడం వల్ల. ఇన్నాళ్ళు చూసుకున్నారు, ఏమీ కాదు. అలాగే మీ అమ్మాయి కూడా ఇదే ప్రాబ్లం తో సఫర్ అయింది కానీ క్యూర్ అయింది. మీ బాబుకు కూడా క్యూర్ అవుతుంది. మా అమ్మాయి అనేది అన్ని తినేసి ఉబ్బింది మేడం, లావుగా. ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నాడండి బాబు? సరే 4 సంవత్సరాలు అయిందండి. 2వ సంవత్సరం కాడి నుంచి ఇది ఇప్పుడు 6వ సంవత్సరం అండి. 4వ సంవత్సరం బట్టి అలాగా ప్రైవేట్ హాస్పిటల్లో మెడిసిన్ వాడుతున్నామండి. ఇంకా అలా ఉండి కొలిది ఏం పని అవడం పోవడం వల్ల ఇంకా మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళామండి. అక్కడేమో వాళ్ళు ఇలా 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వండి, మీకు టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా చెప్తాం అని చెప్పారండి. చెప్తే మేము వచ్చి ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి దానికి మేము ఆశిస్తున్నామండి. నెక్స్ట్ రేపు బుధవారం నాడు తీసుకుని వెళ్తామండి హాస్పిటల్కి. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి అది కిడ్నీ ట్రాన్స్ఫ్యూషన్ అంటే దాతలు ఎవరన్నా మాకు ముందుకు వచ్చి సహకరించాలని కోరుతున్నాం. అంటే ఎలా ఉంటాడండి మీ బాబు? చురుగ్గా ఆడుకోగలుగుతాడా? అంటే స్కూల్ కి ఏమైనా పంపిస్తున్నారా? ఆ స్కూల్ పంపిన ఫస్ట్ క్లాస్కి వచ్చాడండి. అంటే